మేడం చెప్పండి, ఏంది మీ ప్రాబ్లం ఏంటి? మాది గురుకుల స్కూల్ ప్రిన్సిపల్స్ 2017 నోటిఫికేషన్ 29/2017 నోటిఫికేషన్. విషయం వచ్చేసి ఏంటంటే మేము ప్రిలిమ్స్ మెయిన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 3 లెవెల్స్ కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకున్న తర్వాత చివర్లో ఇంటర్వ్యూ లిస్ట్ అండ్ రిజెక్షన్ లిస్ట్ పెట్టే టైంలో మాకు క్వాలిఫైడ్ అయినటువంటి మమ్మల్ని మాకు చిన్న కారణాల వల్ల మమ్మల్ని రిజెక్షన్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇదేదో ప్రిలిమ్స్ అప్పుడే మమ్మల్ని చేస్తే మేము అన్ని సంవత్సరాలు కూర్చొని చదువుకొని ఈ ఏజ్లో ఇంత ఉండకపోవు కదా. అన్ని రకాలుగా క్వాలిఫై అయ్యి మెరిట్లో ఉన్నటువంటి మమ్మల్ని చిన్న కారణాలతో పక్కకు పెట్టడం ఎందుకు? మరి ఎలాంటి క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళకు పర్మనెంట్ జాబులు గతంలో జరిగినాయి కదా. మరి ఆ బేసులైనా కొంచెం ఆ పైన గవర్నమెంట్ కనికరించుకోవచ్చు కదా. గత ప్రభుత్వంలో మేము చాలా నోటీస్ తీసుకెళ్ళాము టీఎస్పీఎస్కి కానీ, కేవలం ఒక కేటీఆర్ గారి దగ్గర కేసీఆర్ గారి తప్ప మిగతా అందరికీ ముట్టింది. హరీష్ రావు గారు అయితే అన్నారు, విన్నారు, ఆయన రెస్పాన్స్ ఏం చెప్పలేదు. మేము చెప్పొచ్చేది ఏంటంటే మాకు మన సీఎం గారి హయాంలో తప్పకుండా వెళ్ళనటువంటి మమ్మల్ని ఇంటర్వ్యూకు పంపించి మాకు పోస్టులు వచ్చేటట్టుగా చేయమని కోరుతున్నాము. 2017లో నోటిఫికేషన్ వచ్చింది, 18లో ఎగ్జామ్ రాసాము, 21లో రిజల్ట్ వచ్చింది. 21లో రిజల్ట్ వచ్చినప్పుడు మేము చూసుకున్నాము, మాది అందులో లేదు అని చూస్తే రిజెక్షన్లో ఉంది. రిజెక్షన్లో ఎంత చిన్న కారణాలంటే వైస్ ప్రిన్సిపల్ అని, గెస్ట్ ఫ్యాకల్టీ అని, ఇట్లా చిన్నవి, లెస్ ఎక్స్పీరియన్స్ అని. అవి క్రైటీరియా అంటారా అంటే క్రైటీరియా కాదు మా ఉద్దేశంలో. ఎందుకంటే మేము అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ బేస్డ్ కరెక్ట్గానే ఉన్నాము. అవి మరి ముందే ప్రిలిమ్స్లోనే మమ్మల్ని చెక్ పెట్టేస్తే మేము రాము కదా. మరి ఇవన్నీ మీకు ఎందుకు బాధ పెట్టాలి? నోటిఫికేషన్లో ఇచ్చిన టర్మ్స్ కండిషన్స్కి వ్యతిరేకంగా చేస్తాం. నోటిఫికేషన్లో ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు చూసుకునే కదా మమ్మల్ని ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఎలో చేశారు. అలానే మమ్మల్ని ఎలో చేయొచ్చు కదా. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. మా అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తేనే కదా మమ్మల్ని రాయనిచ్చింది. సో అట్లనే యాక్సెప్ట్ చేయాలి అంటున్నాం మేము. ఇప్పుడు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి. అప్పుడైతే మన గంట చక్రపాణి గారు ఉన్నారు 17లో, ఆయన నోటీస్లో ఉంది. దాని తర్వాత జనార్దన్ గారి నోటీస్లో కూడా ఉంది. తర్వాత ఇప్పుడు వచ్చిన సార్కు తెలియదు. మేము అందరం కొంతమంది కోర్టుకు వెళ్ళాం. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో మన ఇంటర్వ్యూ లిస్టుకు సెలెక్ట్ కాని వాళ్ళు ఉన్నారు, ఇంటర్వ్యూ అయిన వాళ్ళు ఉన్నారు, కోర్టుకు వెళ్ళని వాళ్ళు ఉన్నారు, కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా కోర్టులో ఏముంది, వాయిదాల మీద వాయిదాలు. మేము ఇచ్చినటువంటి ఎవిడెన్స్లు చూస్తే అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళకెళ్ళ జాబ్ ఇచ్చారు అని చెప్పి ఆర్టీఐకి వెళ్ళడం జరిగింది. కొంతమంది ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. ఆర్టీఐకి వెళ్ళి మాకు ప్రూఫ్స్ పెట్టండి అని చెప్పి ఆర్టీఐ వేసినటువంటి నెంబర్స్ కూడా మేము ఇందులో పెట్టాము, వీటిలో పొందుపరిచాము. వీటికి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకేదో జ్యుడిషియల్ ఏదో మాకు రెస్పాన్సులు పంపించారు. సో మేమేమంటున్నామంటే అవన్నీ కాకుండా ఒక హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఉమెన్ పోస్టులు చాలా ఉన్నాయి కనుక పోస్టులు మిగులుతున్నాయి. మేము రిటర్న్ టెస్ట్లు అన్నీ పాస్ అయ్యాక మమ్మల్ని కొంచెం కనికరించాలని ఈ గవర్నమెంట్ను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరినీ కలిసాం. కొత్త గవర్నమెంట్లో అంటే ఇప్పుడే కదా ఫామ్ అయింది, అందుకే కొంచెం ఈ గవర్నమెంట్ తెలియాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం కలవలేదు, అంటే ఇప్పుడిప్పుడే ఫామ్ అయ్యారు కదా. విద్యాశాఖ ఇంకా ఫామ్ కాలేదు కదండి. ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ రెస్పాండ్ అయితే సార్ కలవలేదు. ఇంకంటే ఇప్పుడే ఫామ్ అయ్యారు కదా, వాళ్ళు చాలా బిజీ. టీఎస్పీఎస్ చైర్మన్ గారిని కలవనివ్వట్లేదు అసలు. మేము వెళ్తే ఇప్పుడు అసలు మేము జస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్తున్నాము. అక్కడ కలవనివ్వట్లేదు. మేము మధ్యలో వెళ్తే మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ మమ్మల్ని కలవనివ్వలేదు. ప్రజావాణిలు ఇచ్చాము, మా కాల్స్ కూడా వచ్చాయి. మీ సమస్యలు చూస్తామని అన్నారు. నెల 15 రోజుల పైన అవుతుంది, ఏం లేదు రెస్పాన్స్. తర్వాత అంటే కాల్ అయితే వచ్చింది కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు.